హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే కనకాంబరాలైతే ఎలా పూసాయో చూడండి. చాలా అంటే చాలా బాగా పూసాయి. మాకైతే మార్నింగ్ లేయగానే అయ్యే చూసుకొని ప్రశాంతంగా అనిపిస్తుందండి మాకైతే. ఈ యొక్క 5 ట్రిప్స్ వల్ల మా చెట్లయితే చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయండి. 5 ట్రిప్స్ అయితే మనం ఇప్పుడైతే వెజిటేబుల్స్ తరుక్కుంటాం కదండీ! టమోటా, ఆనియన్ తొక్క ఇవి మనం పారేస్తాం కదా! అలా పారేయకుండా పూల మొక్కల్లో అయితే వేసేసుకుంటే మొదట్న అవైతే చాలా బాగా వస్తాయి. ఇంకోటి కూడా గంజి నీళ్ళు కూడా పోస్తే బాగొస్తుందండి. ఇప్పుడు మనం బఫేలో చెరువు ఉంటుంది కదా! అది వేసుకున్నా కూడా వస్తుంది. అది మనము మార్నింగు, ఈవినింగు వాటికి నీళ్ళు పట్టుకుంటూ అలా ఉండాలి. వాటిని పాదులు కూడా చేసుకోవాలండి. వాటి వల్ల కూడా చెట్లయితే బాగా అయితే గ్రోత్ వస్తుంది. సో, పూలు కూడా బాగా పూస్తాయండి. 5 ట్రిప్స్ వల్ల మీరు కూడా పాటించండి. బాగా అయితే పూస్తుంది. మా ఇంట్లో ఒక చిన్న మేము టెంపుల్‌కి వెళ్ళాల్సి వస్తుందనేసి మేమైతే పూలైతే కోసేసామండి. ఒక 3 డేస్‌కి ఒకసారి 5 మూరలైతే పోస్తుంది. ఇదేనండి మా చెట్లు సీక్రెట్. మీరు కూడా పాటించండి. చాలా అంటే చాలా బాగా పూస్తాయి. గ్రోత్ కూడా బావుంటుంది. ఆనియన్స్ అలానే ఇప్పుడు కట్ చేసుకుంటాం కదండీ వెజిటేబుల్స్. అలా మనమైతే తొక్కలైతే పారేయకుండా చెట్లు మొదల్లో అయితే వేసుకొని గంజి నీళ్ళు పోసినా కూడా బాగా వస్తుందండి. మేము కూడా అవే చేస్తాం ఇంట్లో అయితే. మా రోజా చెట్లకు కానీ, కనకాంబరాల చెట్లు కానీ ప్రతి ఒక్క చెట్లకు కూడా అవే వేసుకుంటాము. మీరు కూడా అదే పాటించండి. మా ఇంట్లో అయితే 5 రకాల కనకాంబరాల చెట్లు ఉన్నాయండి. 5 రకాలు కూడా మేము కొని వేసుకున్నామండి. కొమ్మలు కూడా బతికిపోతాయి. ఆ కొమ్మలు ఇంచి గుచ్చినా కూడా బతికిపోద్దండి. సో, మీరు కూడా అలా ట్రై చేయండి. మాకైతే పూలు కొనాల్సిన అవసరమే లేదండి.